అంతకు మించి ఏం పొంగులేటి లేదు. కూడా ప్రెస్ మీట్ పెట్టిండు కదా! దాని మీద. మాకేం సంబంధం లేదు దాంట్లో. నష్టపోయిన వారికి ఇల్లు కల్పిస్తాం అది ఇది అని చెప్పేసి. అవును. పోలీసోళ్ళు కలెక్టరు వాళ్ళే నిర్ణయం. కలెక్టర్ అక్కడ చూడబట్టి 2018కెళ్ళి చూస్తున్నా ఇండ్లను. కలెక్టర్ హ్మ్. ఆఫీస్ పక్కన. ఇన్ని రోజులకెళ్ళి ఎందుకు ముట్టుకోలే? ఇప్పుడెందుకు ముట్టుకుంటారు? మీ హ్మ్. ఆదేశం లేదు. దమ్ముంటే చెప్పాలే మీరు ఈరోజు. హ్మ్. దమ్ముంటే మీరు జెప్పాలి ఆ విజయాన్నని. హ్మ్. అర్థమైందా? మీ దగ్గరకొస్తే నీ ఫంక్షన్ హాల్ ఎందుకో నీ ఫంక్షన్ హాల్ ఏడున్నది? నేను అందుకనే ఫోటో తీసి పెట్టినా. నీ హ్మ్. ఫంక్షన్ హాల్ ఏడున్నది? ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ఎందుకు ఏడున్నది? హ్మ్. అది పూలపల్లిలా దాదాపు 100 ఒక ఎకరము మినిమమ్ 10 కోట్లుంటాయి. 100 ఎకరాలల్లా హ్మ్. డంప్ తీసి పోస్తుండ్రబ్బాడ. హ్మ్. మైనింగ్ డంప్, అక్రమ డంపు. హ్మ్. 10% ఉంటది. పాలేరు నియోజకవర్గం టౌన్‌లోనే ఉంటది. ఖమ్మం టౌన్ ఉంటది గానీ, పాలేరు అక్కడ పోయినా నేను. ఆ టౌన్ ప్లేస్ మీదకి పోయినా. హ్మ్. ఈరోజు వాళ్ళందరిని గూడా ఆగం చేసే పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రభుత్వము నియంతృత్వ పోకడలకు పోతా ఉన్నది. అప్రజాస్వామ్య చర్యలకు పాల్పడతా ఉంది. హ్మ్. ప్రశ్నించే గొంతులను బహిరంగ అణగదొక్కుతుంది. అందరు జనం చూస్తుండగానే హ్మ్. నిర్బంధం పెట్టి. హ్మ్. కాబట్టి ఈడ పోలీసులు కూడా బాధపడుతుండ్రు. ఇయాల కూడా పోలీస్ సావు. నిన్న కూడా ఒక ఎస్ఐ సావు. నిన్న ఒక ఎస్ఐ చచ్చిపోయిండు. అవును. నిన్న 75. హ్మ్. కాబట్టి ఇది కరెక్ట్ కాదిది. దీన్ని 100% అధిష్టానము దీంట్లో ఇంటర్ఫియర్ కావాలే. హ్మ్. ఈరోజు ఈ ప్రభుత్వం అయితే, ఈ రేవంత్ రెడ్డి అనేటోడైతే ఎన్ని రోజులు ముఖ్యమంత్రి ఉంటే అంత నష్టం. హ్మ్. ఇయాల తెల్లారి రేవంత్ రెడ్డి 4,00,00,000 మంది తెలంగాణ ఉన్నోళ్ళు, అబ్బా! రేవంత్ రెడ్డి కన్ను ఇయాల నా ఇంటి మీద పడలేదు. రేవంత్ రెడ్డి కన్ను నా భూమి మీద పడలేదు. ఇయాల రేవంత్ రెడ్డి కన్ను నా పిల్లగాళ్ళ నౌకర్ల మీద పడలేదు. అబ్బా! హ్మ్. నేను ఈ 4 ఏళ్లలో రిటైర్మెంట్ గాకుండా ఒక 4 ఏళ్ల తర్వాత రిటైర్ అయితే బాగుండు అని అని తెల్లారి కోరుకుంటున్నాం. లేసి దేవుడిని మొక్కేటోళ్ళు లేరు ఈరోజు. హ్మ్. అర్థమైందా? ఈరోజు రేవంత్ రెడ్డి అనేటోడు ఎన్ని రోజులుంటే అంత నష్టం తెలంగాణకు తప్ప ఏం లేదనేది ఈరోజు తెలంగాణ ప్రజలందరూ గూడా ఆ ఆలోచనకొచ్చిండ్రు ఈరోజు.